ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు నిధుల సమీకరణ, పాత అప్పులకు వడ్డీలు అసలు కట్టడం అనేది. ఈసారి 6 గ్యారంటీలతో మరింత ఆర్థిక భారం పడబోతున్నది. అయితే ఆదాయం కూడా పెరుగుదల ఉందని చెప్తున్నారు, కానీ అయ్యే ఖర్చుకు వస్తున్న ఆదాయానికి ఎక్కడ పొంతన లేదు. అందుకే అప్పులు తగ్గించుకుందాం, ప్రాజెక్టు రుణాల రీస్ట్రక్చరింగ్ దిశగా సర్కారు యత్నాలు. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే జైకా, ఏడీబీ, కొరియన్ బ్యాంకు, ఐడిఆర్డి వంటి వాటికి అప్పులను మళ్లించే ఆలోచన. ఈ దిశగా ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు. రఘురామరాజన్ సూచనతో మోదీతో సీఎం భేటీ. రీస్ట్రక్చరింగ్ ద్వారా 4% తగ్గనున్న వడ్డీ రేటు, తద్వారా నెలకు 7 నుంచి 900 కోట్ల మేర వడ్డీ ఆదా. ఇట్లా నువ్వు సంవత్సరానికి వేసుకున్నప్పుడు 8 నుంచి 9 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన వడ్డీల భారం తగ్గుతుంది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా ప్రాజెక్టుల కోసమే రుణాలు తీసుకొని వచ్చింది. ఆ రుణాలను చెల్లించే వాయిదాలు ఏడాదికి ఎంత ఉన్నది, వడ్డీ రేటు ఎంత, వడ్డీ ఎంత ఉన్నది, ఈ మొత్తం తీసుకున్నప్పుడు ఒక సుదీర్ఘ కాలానికి ఎక్కువ. ఉదాహరణకు ఇవాళ ఒక బ్యాంకు నుంచి, ఎక్సానా బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఇట్లాంటి బ్యాంకు, వై అనే బ్యాంకు లేదా జెడ్ అనే బ్యాంకు ఉంటే కనుక వారు ఎక్కువ రుణాలు ఇస్తే ఈ అప్పును దానికి బదలాయింపు చేసుకొని ఈ పేమెంట్ చేసిన కాల వ్యవధిని పెంచుకోవడం. ఇట్లా పెంచుకోవడం వలన, ఎందుకంటే అసలు వడ్డీ తక్కువ కట్టాల్సి వస్తుంది, ఎందుకు, డ్యూరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, కాలం ఎక్కువ ఉంది కాబట్టి. అట్లా చేయడం వలన కొంత ఆర్థిక వ్యవస్థ పైన భారం తగ్గుతుందనే ఆలోచనతో ప్రభుత్వం లేదు. నిజంగా ఇట్లా చేయడం వలన ఇప్పటికిప్పుడు చెల్లించాల్సినవి, వెనువెంటనే కట్టాల్సినవి ఉండవు. ఒకవేళ అప్పులు తీసుకొని వచ్చి అప్పులు మనం ఇవ్వకపోతే డిఫాల్టర్ అవుతారు. డిఫాల్టర్ అయితే కనుక మళ్ళీ ఇక్కడ బయట అప్పు పుట్టదు, చాలా గందరగోళం ఉంటుంది పరిస్థితి. కాబట్టి దీన్ని నెమ్మదిగా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాల్సి ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వరుసగా ఆర్థికవేత్తలతోనూ సామాజికవేత్తలతోనూ సమావేశం కావడము, ఆర్థిక పరిస్థితి గురించి రాబోయే రోజుల్లో తాను ఏం చేయబోతున్నాడు తెలంగాణలో ఆ విషయాలను కూడా ఆయన రేఖామాత్రంగా కొన్ని సందర్భాలలో విషయాన్ని సూటిగానే చెప్పడం. అందుకే వారు రావడంతోనే మనకు ఫార్మాసిటీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓఆర్ఆర్, RRR మధ్య ఏం చేయబోతున్నారో అది కూడా చెప్పడం. తర్వాత భూముల విలువలకు వాస్తవానికి మధ్య మార్కెట్ వాల్యూకు వాస్తవ లావాదేవీలకు మధ్య అంతరం ఎందుకు ఎక్కువ తక్కువ ఉన్నది, ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు రావట్లేదు, ఈ విషయాలు మొత్తం ఆయన అక్కడక్కడ మాట్లాడుతూ వస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు కావాలి, మహిళలకు 2,500 రూపాయలు నెలకి ఇవ్వాలి, ఆర్థిక బదిలీ డబ్బులు కావాలి, రైతు భరోసా ఉన్నది, డబ్బులు కావాలి, ఇట్లా విద్యుత్తుకు సంబంధించి చాలా అంశాలపైన ఈ ప్రభుత్వానికి ఈ సంవత్సరము 59,000 కోట్ల రూపాయల అప్పు వారు ప్రతిపాదించిన బడ్జెట్లో. అంటే ఆ మేరకు అప్పు తీసుకోబోతున్నారు. దీనికి తోడు 40,000 కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీకి కావాలి. ఈ 2 లక్షల రుణమాఫీ కావాలంటే కనుక ఆ మేరకు రుణాలు తీసుకొని రావాలి. ఇప్పటికున్న అప్పులు, వాటికి వడ్డీలు అవుతున్నదంతా. ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ కొత్తగా వివిధ సంక్షేమ పథకాల కోసం తీసుకునే డబ్బులు ఎన్ని వేల కోట్లు. ఈ మొత్తం అప్పంతా పెద్ద గుట్టలాగా అవుతుంది. దీన్ని పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించి పెద్ద మొత్తంలో కిస్తీలు కట్టాలంటే అది అయ్యే పని కాదు. అది మరింత భారమై నిర్వహణకే కష్టమవుతుంది. కాబట్టి దీన్ని రీస్ట్రక్చరింగ్ చేసి వాయిదాలను పెంచుకొని చెల్లించే వ్యవధిని పెంచుకోవడం వలన, వీటిని వేరే బ్యాంకులకు అప్పులను బదలాయించడం వల్ల, మళ్లించడం వలన ప్రభుత్వ పైన భారం తగ్గుతుందనే ఆలోచనతో ఉన్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. దీంట్లో మరిగా రాబోయే రోజులలో ఎట్లా ఉంటుంది ఏందో చూడాలి. వారు అన్నారు, లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు ఏమన్నా పద్దుల ద్వారా వచ్చేది, పనుల వాటా, రకరకాల అంశాలు చూసుకున్న తర్వాత బడ్జెట్ను కూడా ఇక్కడ ప్రవేశపెడతామని ప్రభుత్వం ఆలోచనతో ఉన్నది. కాబట్టి ఆ ఓటాన్ అకౌంటు వరకే ఆగిపోయింది, తర్వాత పూర్తి బడ్జెట్ రాలేదు. వీటన్నిటిని కూడా వారు క్షేత్రస్థాయి నుంచి పై వరకు ఆ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయ వ్యయాలను, చెల్లించాల్సిన అప్పులను, ఇదో ఒకానొక ప్రత్యామ్నాయ ఆలోచనగా, ప్రత్యామ్నాయ ఒక మార్గంగా ప్రభుత్వం భావిస్తున్నది. ఇక దీంట్లో స్పష్టత రావాలి. అంటే ప్రభుత్వం ఏం చేయబోతున్నది అప్పుల విషయంలో, వడ్డీలు కిస్తీలు చెల్లించే విషయంలో, ఇది కాకుండా ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా, తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. అయితే ఇది ప్రభుత్వం పైన భారం పడకుండా పథకాలు తీసుకొని వెళ్ళాలంటే ఒక
మంచి మార్గంగానే ఆర్థిక నిపుణుల సూచన కూడా అట్లే ఉన్నది.